తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా వరకు చాలా విషయాల్లో డబ్బున్న వాళ్ళని ఒక రకంగా, సామాన్యులను ఒక రకంగా చూస్తున్నారేమో, పరిస్థితులు కూడా అలానే ఉంటున్నాయేమో, అంటే వాళ్ళకే ఫేవర్గా ఉంటున్నాయేమో, సామాన్యులకు ఏది కూడా అందుబాటులో ఉండదేమో అన్న విధానం మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. అవును. అయితే లక్ష్మీదేవి కూడా సామాన్యులని వరించదేమో, ధనవంతులకే ఇంకా అంటే మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా, డబ్బున్న వాళ్ళకే ఇంకా కుప్పలుగా కనకవర్షం కురుస్తూ ఉంటుంది. వాడికి పూటకు కూడా వెళ్ళట్లేదు, ఏం వానింట్లో రూపాయి కాస్త వీనికి వస్తే వీడు కడుపు నిండా తిండన్న తింటాడు, కుటుంబాన్ని పోషించుకుంటాడు కదా అని చెప్పి. అయితే నిజంగా అనిపిస్తుంది, దేవుళ్ళు కూడా పక్షపాతులేనా, ఎందుకు ఇట్లా జరుగుతోంది, అంటే సామాన్యులకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదా, అంటే వాళ్ళు మళ్ళీ పూజలు ఈ విషయాలకు వచ్చేసరికి ఏమీ లేని వాళ్ళే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ధనవంతులు అసలు పూజల జోలికి, భగవంతుల జోలికి కూడా చాలా తక్కువగానే వెళ్తూ ఉంటారు. అయినా ఎందుకని వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందంటారు? గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్యమేవచ, ఆగతాతు సుఖ సంపత్తి పుణ్యాతు తవ దర్శనం. అంటే అండి, ఈ జన్మలో నీకు అమోఘమైన డబ్బు వచ్చింది అంటే క్రితం జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం. ఆ పుణ్య ఫలితం ద్వారా నీకు డబ్బు వచ్చింది, ఆ డబ్బును నువ్వు కాపాడుతున్నావు. అలానే జన్మ కర్మ సమే దివ్యం, నువ్వు ఏదైతే చేసుకుని ఉన్నావో దాని యొక్క ప్రతిఫలమే నువ్వు అనుభవిస్తావు. ప్రధానమైన విషయం. ఇకపోతే రెండొక విషయం, అసలు లక్ష్మీదేవి వాళ్ళని వరిస్తుందా, ఆవిడికి పక్షపాతమా అని అంటే పక్షపాతం అనడానికి వీల్లేదు, కానీ వాళ్ళనే ఎందుకు వరిస్తుందో మాత్రం వివరం మనం చెప్పచ్చు. ఎందుకనంటే మనం పొద్దున్న స్నానాలు చేస్తాం, విడిచిన బట్టలు అలా పడేస్తాం, అవసరమైతే జాగ్రత్తగా పక్కన పెట్టి రేపు మళ్ళీ అవే కట్టుకుంటాం. ఇల్లు ఏనాడైనా శుభ్రంగా ఉంటుందండి మంది? ఉంటుంది. ఇడిచిన బట్టలు అయితే తీసిన బట్టలు అక్కడ పడేయటము, బట్టలు మడత పెట్టం అక్కడ పడేస్తాం, కుర్చీ నిండా బట్టలు ఉంటాయి, విడిచిన బట్టలు నమ్మోలు ఉంటాయి, ఇల్లు ఊడుస్తాం ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది, ఏ టీవీ గూట్లలో మొత్తం షెల్ఫ్లు చూసినా మొత్తం దుమ్ముగానే ఉంటుంటుంది. ఎప్పుడూ కూడా దుమ్ము ధూళి అపరిశుభ్రత ఉన్న చోటకి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుందండి. ఇప్పుడు మీరు ధనవంతులు వాళ్ళ ఇల్లు చూడండి, ఎక్కడైనా మీకు దుమ్ము కనిపిస్తుందా? అంటే వాళ్ళకి డబ్బు ఉందండి, డబ్బు ఉంటే అన్ని అయిపోతాయి. శుచి శుభ్రత ఉన్నటువంటి ప్రదేశానికి లక్ష్మీ అమ్మవారు వెతుక్కుంటూ వస్తుంది. మనం కూడా పూరి గుడిసెలో ఉన్న శుభ్రంగా పెట్టుకోవాలి, శుభ్రంగా పెట్టుకుంటే అమ్మవారు వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది ఆవిడ. శుభ్రత లేని చోట మురికాల దగ్గర మనం వెళ్ళి ఉంటామండి? కాస్త 4 నీళ్లు ఉండి 4 రోజులు నీళ్ళు కనుక మురిగిపోతే వాసన వస్తూ దోమలు వస్తూ ఉంటాయి, 5 నిమిషాలు మనం నిలబడతామా? నిలబడం. మనకి ఎలా ఉన్నప్పుడు సర్వలోకానికి కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి అమ్మ, అటువంటి చోట ఆవిడ ఎందుకు ఉంటుంది? సుగంధ సుమనోహర పరిమళ ద్రవ్యములు. దీనికి భారతంలో చెప్పాడంటే మంచి విషయం. పాండవులు 5గురు పడి వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు కింద పడిపోతూ ఉంటారు. ఫస్ట్ ద్రౌపది పడిపోతుంది. భీమసేనుడు, అన్నయ్య ఏనాడు కూడా ధర్మం తప్పి చరించలేదు కదా, మరి ద్రౌపది ఎందుకు పడిపోయింది అంటే, తమ్ముడు మీకు తెలియని ఒక విషయం ఉంది, మనందరికన్నా అర్జునుడు అంటే కాస్త ద్రౌపదికి పక్షపాతం ఎక్కువ. అవునా? ఆ ఒక్క పాతంతో ఆమె పడిపోయిందంట. కొంతసేపటికి అర్జునుడు పడిపోతుంటాడు. అన్నయ్య అర్జునుడు పడిపోతున్నాడు ఏమిటి, అర్జునుడు చేసిన తప్పేమిటి అని అంటే, నీకు తెలియదురా, వాడికి ధనుర్విద్యలో తనంతటి వాడు లేడు అనేటువంటిది ఒక ఉంది, దానివల్ల వాడు పడిపోయాడంట. ఈ తర్వాత నకులుడు సహదేవుడు వీళ్ళు, అన్నయ్య అంటే నా అంతటి సుందరాంగుడు భవనాలలో లేడు అని చెప్పి వాళ్ళకు ఉందిరా అంటాడు. కాసేపు భీముడు కూడా అన్నయ్య అంటూ వాళ్ళతుంటే, నేనెందుకు చనిపోతున్నానంటే నీకు ఖండబలం గుండెబలం
దానితోటి వచ్చినటువంటి అహంకారం ఇన్ని కలిపి నిన్ను పడేసినరా అంటాడు. వీళ్ళు నలుగురు ద్రౌపదితో పాటు 5 పడిపోతారు. ధర్మరాజు కోసం ఇంద్రుడు రథాన్ని పంపిస్తాడు. సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి ధర్మరాజు వెనకాల ఒక కుక్క వస్తూ ఉంటుందండి. నేను అడిగిన దానికి దీనికి సంబంధం ఏంటని మీకు అనిపించవచ్చు, చెప్తా. కుక్క వస్తుంది. ధర్మరాజు ఆ రథం ఎక్కువ నేను స్వర్గానికి తీసుకెళ్తానంటే ఈ కుక్కను కూడా ఎక్కిస్తే శునకాన్ని కూడా అక్కడి నుంచి మాతో నడుచుకుంటూ వస్తుంది, శునకాన్ని కూడా ఎక్కిస్తే నేను తీసుకెళ్తా అంటే అది శునకము జంతువు రథం ఎక్కకూడదు అంటే అయితే నేను రథం ఎక్కను. నా భార్య 4 తమ్ముళ్ళు చనిపోయారు, వాళ్ళు తిరిగి రారు. ఇప్పుడు అక్కడి నుంచి మమ్మల్ని వెంటాడుతూ మాతోటి పాటు ఇంతవరకు వచ్చింది శునకం, దాన్ని వదిలేసి వెళ్ళడానికి నా మనసు అంగీకరించదు అనగానే ఆ శునక రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు లేచి నీ ధర్మదీక్షకి నేను సంతోషమయ్యా, నాకు కాండవ దహనం సమయంలో మీలో ఎవరిని నువ్వు బ్రతికించమని కోరుతా ఉంటే నా పిన్ని గారు కొడుకులు అందరూ నకుల్ని బ్రతికించని నువ్వు కోరావు, అప్పుడే నీ ధర్మదృష్టి నాకు అర్థమైందయ్యా, కాబట్టి నువ్వు సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపో అంటారు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత నరకం అదంతా ఉంటుంది కదా, ఈ నరకం అనగానే నానా రకాలుగా మొత్తం ఇబ్బందికర వాతావరణంలో ఉంటుంది, చాలా చండాలంగా చూడటానికి భయంగా. అక్కడికి ధర్మరాజు వచ్చాడని తెలిసి దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా ధర్మరాజు దగ్గరికి వస్తుంటే అప్పటి వరకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా సుందర సుమనోహరంగా చక్కటి చందన పరిమళ ద్రవ్యాలతో సువాసనతో కూడి ఉంటుంది. సో ఎప్పుడు కూడా భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని అంటే సుమనోహరంగా సౌభాగ్యమైనటువంటి వస్తువులతో, శోభన ద్రవ్యాలతో, పరిమళ ద్రవ్యాలతో, సువాసనలతో ఎక్కడ వాతావరణం అయితే ఉంటుందో దుమ్ము దూరి లేకుండా అక్కడ భగవంతుడు ఉంటాడు. కనుక ఇప్పుడు మనకు కారులు ఉంటాయి, రోజు మనం కడగం. మనం ఏదైతే మొదలు పెడతామో అది పూర్తి చేయడానికి ఆయనే డబ్బులు ఇస్తాడు. మరి గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళు 4 కార్లు ఉంటాయి, 4 కార్లకి 4 డ్రైవర్లు రోజు వచ్చి శుభ్రంగా కారుకి ఇంత దుమ్ము లేకుండా కడుగుతారు. ఇంట్లో లోపల కూర్చోండి, పనున్నా పని లేకపోయినా ప్రతిరోజు ఇద్దరు వచ్చి ఆ గ్లాసులు తీసి శుభ్రంగా తుడిచి మళ్ళీ అక్కడ పెడుతూ ఉంటారు. దుమ్ము ధూళి అనేటువంటిది లేకుండా, అపరిశుభ్రంగా లేకుండా, ఎప్పుడూ కూడా శుచిస్మితంగా చాలా ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఎంత సుందరంగా ఉందో, ఎక్కడ ధూళి లేదు దుమ్ము లేదు అనేటువంటి వాతావరణం ఉన్న చోట లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందండి. అంటే మీరు తిరుమల వెళ్ళండి, మీకు అర్థమవుగా అని చెప్తున్నా. తిరుపతి వెళ్ళండి, హృదయ లక్ష్మి ఉంది అక్కడ అమ్మవారి స్వామివారి దగ్గర. కొండ మీద లోపలికి వెళ్తే ఎప్పుడూ పచ్చకర్పూరంతో మంచి సువాసన, కనుకనే ఆవిడ అక్కడ స్థిరంగా ఉంటుంది. మామూలుగా సాధారణమైన చిన్న చిన్న గుళ్ళకి మనం వెళ్తుంటాం, అక్కడ సువాసనలు రావు. కాబట్టి 20 ఏళ్ళైనా గుడి కట్టి అది అలానే ఉంటుంది, దానికి ఎదుగుదల ఉండదు. ఎందువల్లనంటే ఆ ప్రాంగణంలో అమ్మవారు ఉండలేరు. ఏదో మంచి పర్వదినం వచ్చినప్పుడు మాత్రమే కాస్త మొత్తం కడిగేసేసి అలంకారం చేస్తారు. వీటి రోజుల్లో ఎవరు దాన్ని పట్టించుకోరు. అలానే ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళు కూడా అంత సుఖపడిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందువలన నీ ఊర్లో, నీ పరిధిలో, నీ వీధిలో, నీ ఇంటి మీద ఒక ఆలయం ఉంటే దాన్ని అభివృద్ధి చేసుకుంటూ, దాన్ని బాగు చేసుకుంటూ, దాన్ని తెక్క చేసుకుందాం లేకుండా ఎక్కడో తిరుపతి వెళ్ళో ఇంకొక చోటకి వెళ్ళో గొప్ప గొప్ప దేవాలయాలను ఇంకా గొప్పగా చేద్దామని ఆలోచిస్తున్నావు. మినహాయిస్తే నీ దగ్గరున్న దేవాలయంలో నువ్వు శక్తిని గ్రహించలేకపోతున్నావు. కనుక మనం అందరం అలానే ఉంటాం. ఏ గుళ్ళోకైనా వెళ్ళండి, ఇక్కడ దుమ్ము ధూళి ఉంటుంది. తిరుమల లోపలికి ఎంతమంది ఎక్కడైనా కనిపిస్తుందా? మొత్తం ఒకటి నేతితోడు కలిపిన సువాసన లడ్డు వాసన, లోపలికి వెళ్తే చక్కటి పచ్చకర్పూరం వాసన. ఏంటంటే ఆ సుగంధ సుమనోహర పరిమళ ద్రవ్య సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది. కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండాలి అనుకున్నట్లయితే ఇల్లు శుభ్రంగా పెట్టుకోండి, విడిచిన బట్టలు పెట్టకండి. ఒక్కసారి ఒంటి మించి తీసి పక్కన పెడితే మళ్ళీ కట్టకండి. విడిచిన బట్టలు కట్టకూడదు. మీరు ఎప్పుడైనా పెద్దవాళ్ళని చూసారా, తీసి పక్కన పెట్టేస్తారు, ఇంకోటి తీసుకుంటారు, గంటకో చేరైనా మారుస్తారు, కానీ కట్టింది మళ్ళీ కట్టరు. అటువంటి అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే కనుక శారీరక సౌందర్యం, బాహ్య సౌందర్యం, అంతఃసౌందర్యం, గృహ సౌందర్యం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవిని మీరు ఎలమన్నా వెళ్దాం, అక్కడే ఉంటుంది. అదంతా కాకుండా పొద్దున్నే ఉడుద్దానిలే తర్వాత ఓడవచ్చులే అనేసి ఎప్పుడో మనకు కుదిరినప్పుడు 8 9 మనకు కుదిరినప్పుడు ఇల్లు ఉడుచుకుంటూ బట్టలు మొత్తం ఆరేసి మొత్తం పక్కన పడేసేసి, ఇరిచిన మొత్తం ఎమ్ములు పడేసేసి
అంట్లు మొత్తం అమూల. చూడండి మీరు నేను చాలామంది ఇళ్ళల్లో వెళ్ళినప్పుడు నేను ముందు వంటింట్లోనే చూస్తా. అసలు వీళ్ళు వాతావరణం ఏంటి, రాత్రి పడుకోబోయే ముందు ప్రత్యేకంగా కొన్ని పరిశీలిస్తా. ఎక్కడ అంట్లు ఉండవు. ఆ రాత్రివి తిన్న మొత్తం దాదాపుగా రాత్రి తోమేస్తారు. తోమేసి బోర్డు చేసేస్తారు. తెల్లవారేటప్పటికి నీకు అంట్లు కనిపించవు. పాచి గిన్నెలు అంటారు చూసారండి, అట్లా అంటూ రాత్రి వండి తిన్నటువంటి పదార్థాలు గిన్నెలు దాదాపుగా తెల్లవారితో కనిపించవు. రాత్రే మొత్తం పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఉదయం పూట టీ పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రావడం తప్పితే రెండు ఎప్పటికప్పుడు వాళ్ళు తొలిచేసుకుంటారు. టీ తాగిన తర్వాత మనం గాసి పక్కన పెట్టేస్తాం గంట 2 గంటలు. టీ అవ్వగా మనిషి వచ్చి తీసుకెళ్ళిపోతే కడిగి పెట్టేస్తారు. అంత శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి మీరు పొమ్మన్నా పోదు. ఈ శుభ్రత లేని చోటకి ఇంత ద్వారంలోంచి జ్యేష్ఠాదేవి ఇలా ఆసనమవుతుంది. ఎప్పుడైతే ఆవిడ లోపలికి వస్తుందో అందులోంచి మొత్తం మనకున్నటువంటి సంతోషం మొత్తం వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ఇంట్లో భార్యాభర్తల ఇబ్బందులు మాట వచ్చి నువ్వెంతంటే నువ్వెంత, ఆర్థిక రకంగా మానసికంగా ఆరోగ్యంగా అన్ని రకాల సమస్యలు రావడానికి మూలం జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రావడం. ఆవిడ ఎందుకు వచ్చింది, నీ ఇల్లు నువ్వు శుభ్రంగా పెట్టుకోలేకపోయావు కాబట్టి నీకు లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది. ఇంకా భగవంతుడు ఎక్కడో, మీకు ఒక మాట చెప్తా, మన ఇల్లు ఎప్పుడు చికాగ్గా ఉంటుంది. మన ఇంటికి ఒక పెద్ద మనిషి వస్తున్నాడంటే ఎట్లా చేస్తాం, శుభ్రం చేస్తాం చాలా నీట్గా. ఆయన వచ్చేటికి ఇల్లంతా మొత్తం సోఫాలతో సహా మొత్తం నీట్గా పెట్టేసేసి ఒక అగరబత్తి పెట్టి మంచి సువాసన అవడానికి స్ప్రే కొట్టేస్తాం. రోజాలు ఎందుకుండమండి. అంటే ఆ పెద్ద మనిషి ఏదో మన ఇంటికి వస్తే మన ఇంటిని చాలా శుభ్రంగా నీట్గా ఉన్నారు అని ఒక ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది, మెప్పు. వీడెవడి గురించి మెప్పు ఉండే బదులు అమ్మవారి మెప్పు పొందాలని ప్రయత్నం చేసే రోజు అలానే ఉంది. చిన్న లాజిక్ అండి. ఆ విషయంగా ఉంటే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్దు. మీరు మార్వాడీస్ చూడండి ఎలా ఉంటారు, ఎక్కడ ఇంత దుమ్ము ఉండదు, చికాగ్గా ఉండరు, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిత్యం ఇంట్లో చేయవలసిన దాన్ని ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటము, ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం. వాళ్ళు ఎక్కడ దాదాపుగా ఒంటి మీద కొబ్బరి నూనె, మొహం మీద కొబ్బరి నూనె జిడ్డు కారుతున్నట్టుగా కానీ ఎక్కడా ఉండరు. దాదాపుగా మార్వాడీస్ అందరూ కూడా మొహంలో ఒక చక్కటి కాంతితో ఉంటారు. పెట్టుకొచ్చిన కాంతి కదా అదంతా. వాళ్ళ ఆరాధనలు ఇంట్లో. ఆరాధన అంటే ఏంటి, ఎప్పుడూ కూడా ఒంటిని ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటారు, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుంటారు. ఎప్పుడైతే నువ్వు నీ ఒంటిని నీ ఇంటిని శుభ్రతగా పెట్టుకుంటావో అక్కడికి ఆవిడ వస్తుంది. కానీ అశుచిగా ఉన్న చోట, పందులు తిరిగే చోట, బురద ఉన్న చోట, దోమలు ఈగలు ఇవన్నీ పెంట కుప్పలు వేసిన చోట ఆవిడ ఎందుకు ఉంటుందండి, దరిద్రత ఉంటుంది. ఈ చిన్న విషయంతో జనాలకు అర్థం కావాలి. లక్ష్మీదేవి రావాలంటే మనం ఎలా ఉండాలి, లక్ష్మీదేవి అక్కర్లేదంటే మనం ఎలా ఉండాలి అని చెప్పి అంతే. ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. అంతే. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.